గారు మీరు లేనప్పుడే మీ గురించి చెప్పాం. మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించి ఈ కార్యక్రమం దగ్గరుండి నడిపిస్తున్నారని చెప్పి. ఎందుకంటే ముందు ఒక మాట వెనక మాట కాదు, వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. మా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సుందరమైన సముద్ర తీరం, కల్మషం లేని మనుషులు, అనకాపల్లి వాసులు అందరికీ కూడా అనకాపల్లి ఉత్సవాలకి జిల్లా తరపున కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి నా ముచ్చాలమ్మపాలెం గ్రామంలో అనకాపల్లి ఉత్సవం అంగరంగ వైభవంగా జరగాలి, దానికి నేను కూడా ముందుండి నడిపిస్తామని చెప్పి ముందుండి నడిపించిన మీ అందరి అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ బాబు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడమే కాకుండా ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా అటు అభివృద్ధిలోని, ఇటు పర్యాటకంలోని, ఇటు సంక్షేమంలోని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతు కృషి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు మా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా జిల్లా వాసులు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యే ముక్కుసూటి మనిషి మా గురువర్యులు, మేమందరం కూడా అభిమానంగా పిలుచుకునే మా తాతాజీ గారికి, అయ్యన్న పాత్ర గారు, స్పీకర్ అయ్యన్న పాత్ర గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ మేమందరం అలా పిలుచుకుంటాం సార్, ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే సుందర పిసి కుమార్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తాతబాబు గారికి, రాజు గారికి, మా బీజేపీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా గండి బాబ్జీ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా ముందుకు నడిపిస్తూ ఈ అనకాపల్లి ఉత్సవాలు ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలి, మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన మా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి చూడటానికి వచ్చినప్పుడు అనుకున్నా, ముచ్చాలంపాలెం బీచ్ ఏంటి మా రేవుపోలవరం బీచ్ కన్నా ఇంకా సుందరంగా ఉందా అనిపించింది. ఇంకా ఆ రేవుపోలవరం బీచ్ని డెవలప్ చేయాలి అన్న ఆకాంక్ష కూడా వచ్చింది. డెఫినెట్గా విశాఖపట్నం ఆర్కే బీచ్కి పోటాపోటీగా ఈ ముచ్చాలంపాలెం బీచ్, అదేవిధంగా రేవుపోలవరం బీచ్ని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ముందుండి నడిపిస్తాం. ముఖ్యంగా అనకాపల్లి ఉత్సవాలు ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ జరుగుతున్న ఉత్సవాలు ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ఆనందంగా, ముఖ్యంగా హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటున్నాం. ఈ 2 రోజులు కూడా ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడపాలని, ఆనందంగా మీరందరూ కూడా మీ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎక్కువసేపు స్పీచ్లు ఇస్తే కాసేపు నన్నే కొట్టేలా ఉన్నారు. ఇక్కడ ముందు ప్రోగ్రామ్స్కి జబర్దస్త్ టీం కూడా నా వైపు కోపంగా చూస్తున్నారు. జబర్దస్త్ టీం అందరినీ నవ్విస్తారు, నా వైపు అయితే కోపంగా చూస్తున్నారు, ఎప్పుడు మైక్ ఇస్తారా ఇవిడ అని. కంపల్సరీగా అమ్మ మీ అందరికీ మరొకసారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ మీ 2 రోజులు అన్ని బాధలు పక్కన పెట్టి హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్.